హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సందళ్ళే సందళ్ళే సంక్రాంతి సందళ్ళే. ఆల్రెడీ ఈ పాటికి మీ ఇళ్ళల్లో సంక్రాంతి సందళ్ళు సంబరాలు మొదలయ్యే ఉంటాయి కదా. అందరికీ హ్యాపీ సంక్రాంతి. సంక్రాంతి అనగానే మంచి వైబ్రేషన్స్ వస్తాయి కదా, పాజిటివ్ ఎనర్జీ వైబ్రేషన్స్ అనేది వస్తుంది. మేమైతే చిన్నప్పుడు చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. సెలవులు ఉంటుంటే ట్రిప్పులకి వాటికి తీసుకుపోతుంటాం మా అమ్మ వాళ్ళు. ఏమైనా అందరూ కజిన్స్ అంతా కలిసి సందడి చేసుకోండి అనేవాళ్ళు. కానీ ఆ సందడిలోనే భలే మజా వచ్చేది, భలే కిక్ వచ్చేది. మంచిగా ముగ్గులు రంగవల్లులు వేసి వారం 10 రోజుల నుంచి ఆలోచించుకుంటుంటాం అనమాట. ఏ ముగ్గు వేయాలి, ఆ ముగ్గుకి ఏం కలర్ వేయాలి అని చెప్పేసి. ఇక మగపిల్లలు మా అన్నయ్య వాళ్ళందరేమో పతంగులు, ఇక వాళ్లకు మేము మాంజా అది అందించుకుంటూ మేము సందడి చేసుకుంటుంటూ చాలా సరదాగా గడిపేవాళ్ళం. ఊళ్ళల్లోనే ఇలాంటి సరదాలు ఉంటాయేమో అనిపిస్తుంది. నా వాతావరణంలో అయితే కొంచెం ఈ సందడి, ఈ ఏమంటారు సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా మర్చిపోతున్నారేమో అని అనిపిస్తుంది నాకు. ఎందుకంటే బయటికి ఎక్కువ ఎక్స్ప్లోర్ అవ్వడం అనేది జరగదు. పల్లెటూళ్ళల్లో అండి హరిదాసులు, గంగిరెద్దులు, ఆ పోటీలు, కోళ్ల పందాలు, పోట్ల గిత్తల పందాలు, తర్వాత ఎద్దుల బండికి కలర్స్ వేసి అన్నీ తీసుకొని పోయేవాళ్ళు అనమాట. మేము పోతుంటే అందరం కూడా చాలా సరదాగా అంత ఎక్స్ప్లోర్ అయ్యేవాళ్ళు ఊళ్ళల్లో అయితే. నాకు అందుకనే ఆ ఊళ్ళల్లో వాతావరణం అనేది సంక్రాంతికి భలే ఎంజాయ్ చేసేవాళ్ళం మేము. సో ఇప్పుడైతే ఇక రాను మోకాళ్ళ నొప్పులు ఎక్కువైపోతున్నాయి. పెళ్ళిళ్ళు అయిపోయినాక ఆడపిల్లలకు కష్టం ఇంకా. సో నా చిన్నప్పటి రోజులన్నీ గుర్తు చేస్తున్నాను మీతోటి. మీరు కూడా అలాగే చేసి ఉంటారు, నా వయసు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏంటంటే నేను ముగ్గులు వేస్తుంటే పిల్లలు కలర్స్ నింపుతారు. అప్పుడప్పుడు ఊళ్ళల్లోకి ట్రిప్స్కి కూడా వెళ్తూ ఉంటాము సరదాగా. మీకు ఒక్కటి తెలుసా, మేము కాలనీకి వచ్చిన కొత్తలో నాకు ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది ముగ్గుల కాంపిటీషన్. ఈరోజు నేను మా వారు కలిసి ఒక ఈవెంట్కి వెళ్తున్నాము. మాకు నియర్ బై కాలనీలో వాళ్ళు ఎంత అభిమానం అంటే వాళ్ళకి అసలు ఫోన్ల మీద ఫోన్లు చేసేసి ముగ్గుల కాంపిటీషన్స్ ఉన్నాయి, ప్లీజ్ రండి యాజ్ ఏ గెస్ట్ అండ్ తర్వాత జడ్జిగా అనుకోండి పిలిచారనమాట. సో నేను డ్యాన్స్ కాంపిటీషన్స్కి చాలా వెళ్ళాను, జడ్జిమెంట్ ఇచ్చాను, అది వేరు. కానీ ఇప్పుడు రంగోలీ కాంపిటీషన్కి నేను జడ్జిగా వెళ్ళటం, గెస్ట్గా వెళ్ళటం అనేది కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది అనమాట. ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం. అందుకని తొందరగా వంట చేసేసుకుంటున్నాను. పిండి వంటలు అవన్నీ కూడా నిన్న రాత్రే చేసేసుకున్నాను. ఇప్పుడు జస్ట్ ఏంటంటే బుడమకాయలు తీసుకొచ్చాడనమాట నింపుడు చేయమని చెప్పేసి. ఈ బుడమకాయలు చూసారా, భలే రుచిగా ఉంటాయి. ఇవి చిన్నగా ఉంటాయి, భలే పుల్లగా ఉంటాయి, భలే రుచిగా ఉంటాయి. మా శ్రీకాంత్ గుత్తి బుడమకాయ కూర చేయమ్మా అని చెప్పి తీసుకొచ్చాడనమాట. ఇవేంటంటే వంకాయలాగానే మధ్యలోకి ఒక 4 కాట్లు పెట్టేసి కొన్ని గింజలు తీసేసి ఆ మధ్యలో మసాలా పెట్టాలన్నమాట. మిగతా మసాలా అంతా కూడా పైన చల్లేసుకుంటే ఈ కూర భలే రుచిగా ఉంటుంది. మసాలా బుడమకాయకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చాలా సింపుల్గా చెప్తున్నాను చూడండి. పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, అంతే. చింతపండు అవసరం లేదు, ఎందుకంటే బుడమకాయలు పులుపుగా ఉంటాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా చక్కగా వేయించుకొని పొడి కొట్టుకొని ఆ బుడమకాయల్లోకి సగం పొడిని దాంట్లోకి కూర్చాలి. ఆ తర్వాత మిగతా సగం పొడిని పైన చల్లాలన్నమాట. పొడి తయారు చేసుకున్న తర్వాత ఆ పొడిలోకి కొంచెం అంతా బెల్లం పొడి కూడా యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. చక్కగా మసాలా పెట్టేసి నింపుడు బుడమకాయ కూర చేస్తున్నా. ఆ తర్వాత టొమాటో మెంతి కూర వేసి పప్పు చేసిన అనమాట. ఈవినింగ్ పెట్టుకున్నారు వాళ్ళు కాంపిటీషన్స్ అవన్నీ కూడా. వంట అయిపోయిన తర్వాత తినేసి వెళ్ళాలన్నమాట. రెడీ అవుతాను అనేది అంతా కూడా మీకు చూపిస్తూ ఉంటానన్నమాట. పదండి. లంచ్ అయిపోయింది. వంట చేసిన తర్వాత నాకు సగం ఓపిక పోతుంది, తిన్నాక మొత్తమే ఓపిక అంతా పోతుంది నాకు. కానీ ఇప్పుడు ఎనర్జీని తెచ్చుకొని వెళ్ళాలి ఈవెంట్కి. నేనైతే ఎక్సైటింగ్గానే ఉన్నాను. ముందైతే నేను చీర మార్చుకోవాలి, మంచిగా రెడీ అయిపోయి వెళ్ళాలి. ఫేస్ వాష్ చేసుకోవాలి. పొద్దున స్నానం చేసిన కొంచెం వంట అంతా చేసే వరకు ఫేస్ అంతా జిడ్డు అయిపోయింది. ఫేస్ వాష్ చేసుకుంటా. సో మా అమ్మ వాళ్ళు, మా పిన్ని వాళ్ళు ఒకప్పుడు మంచిగా మొహం మీద గ్లాస్ లైక్ స్కిన్ కోసం అని, గ్లోయింగ్ స్కిన్ కోసం అని చెప్పేసి రైసే వాడేవాళ్ళు. అన్నంని ఎట్లా అంటే మిగిలిపోయిన అన్నం ఉంటుంది కదా, ఆ అన్నంని కొంచెం మెత్తగా వేసి నీళ్ళు వేసి లేదంటే మిక్సీ పట్టుకొని మెత్తగా చేసేసుకొని ఫేస్కి పెట్టుకునేవాళ్ళు అనమాట. గ్లో అవుతుంది అని చెప్పేసి అనేవాళ్ళు అనమాట. తర్వాత రైస్ వాటర్ కూడా అలా కూడా యూజ్ చేస్తుండే. నేను కూడా చాలాసార్లు యూజ్ చేసిన, అమ్మ కూడా చిన్నప్పుడు పెట్టేది నాకు. ఇప్పుడు అంత ఓపిక లేక, అంత ఇంట్రెస్ట్ లేక ఇలాంటి ప్రోడక్ట్స్ వచ్చినందుకు నేనైతే థ్యాంక్ఫుల్గా ఉన్నాను. సో ఇప్పుడు నేను యూజ్ చేసేది మమా ఎర్త్ది రైస్ ఫేస్ వాష్ అనమాట.
సో దీంట్లో రైస్ వాటర్ ఒకటే కాకుండా నయాసినమైడ్ కూడా ఉంది. సో రైస్ వాటర్ మనకి ఏం చేస్తుందంటే స్కిన్ని బ్రైటన్ చేసి గ్లాస్ లైక్ లుక్, తర్వాత గ్లోయింగ్ ఇచ్చేలాగా చేస్తుంది అనమాట. అదే నయాసినమైడ్ ఏం చేస్తుందంటే డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, చాలామందికి మొటిమలు వచ్చిపోయిన తర్వాత డార్క్ స్పాట్స్ అవుతాయి, తర్వాత కొంతమందికి పిగ్మెంటేషన్ అయిన తర్వాత డార్క్ స్పాట్స్ ఉంటాయి కదా, అలాంటివన్నిటి కూడా తగ్గించి స్కిన్ టోన్ మొత్తం కూడా ఈవెన్ చేస్తుంది అనమాట. సో నేను మీ అందరికీ కూడా ఇది ఎలా యూజ్ చేయాలో చెప్తాను, అండ్ ఆల్సో దీంతో బెనిఫిట్స్ కూడా చెప్తాను. చూడండి, 10 days బిఫోర్ నా ఫేస్ కొంచెం డల్గా పిగ్మెంటేషన్ ఎక్కువగా కనిపించి ఉండే. సో ఈ ఫేస్ వాష్ని అప్లై చేస్తున్నాను, అండ్ 10 daysలో ఇది ఫస్ట్ డే అనమాట. సో చూసారు కదా, 10 days బిఫోర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను నేను. ఇప్పుడు నా ఫేస్ చాలా డిఫరెన్స్ కనపడుతుంది. ఇప్పుడు గ్లోయింగ్ స్కిన్ని చూస్తున్నారు, అండ్ నేను ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ చూపిస్తాను. ఇది మమా ఎర్త్ రైస్ వాటర్ ఫేస్ వాష్ అనమాట. ఇది డీప్గా క్లెన్స్ చేస్తుంది, మంచిగా క్రీమ్ అండ్ గ్రీజ్ని తీసేస్తుంది, అండ్ స్కిన్ని డ్యూయి అండ్ రిఫ్రెష్డ్గా ఉంచుతుంది అనమాట. వేరే బ్రాండ్ ఫేస్ వాషెస్ లాగా దీంట్లో ఉన్న క్రీమీ టెక్స్చర్ మన స్కిన్ మాయిశ్చరైజర్ని తీసివేయదు, మంచిగా మెయింటైన్ చేస్తూ క్లెన్స్ చేస్తుంది అనమాట. అయితే ఈ రైస్ వాటర్ ఇంకా నియాసినమైడ్ ఉన్న ఫేస్ వాష్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. అందరికీ గ్లోయింగ్ స్కిన్, క్లియర్ స్కిన్ కావాలని అనిపిస్తుంది కదా, ఎవరికి ఉంటుంది చెప్పండి? నాకు కూడా అంతే. ఇంత ఏడ్చినా కూడా మంచి స్కిన్ ని మెయింటైన్ చేయాలి అని చెప్పేసి అనిపిస్తుంది. ఇది అమెజాన్, నైకా, ఫ్లిప్కార్ట్ అండ్ పర్పుల్లో అండ్ ఆఫ్లైన్ స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ మీరు కనుక నా కూపన్ కోడ్ జయప్రద 2025 కనుక యూజ్ చేస్తే మీకు అదనపు డిస్కౌంట్ వస్తుంది. ప్రొడక్ట్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో పెట్టాను, లింక్స్ అన్ని కూడా, సో వెళ్ళి చెక్ చేయండి. సో నెక్స్ట్ రెడీ చేస్తాను, ఆ తర్వాత కంటిన్యూ చేద్దాం. సో మా వారు ముందుగానే వచ్చి కార్ తీసి రెడీగా ఉంచారు. నేను వచ్చేసి పిల్లలకి బాయ్ చెప్తున్నాను. వాళ్ళు నాకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు చూడండి, ఏదో అడ్వెంచర్కి వెళ్తున్నట్టుగా. సో మంచిగా చక్కగా ప్యూర్ సిల్క్ శారీ కట్టుకొని డిగ్నిఫైడ్గా వెళ్ళాలని చెప్పేసి స్టైల్గా కూర్చుంటున్నాను కదా. సో నేను కాలనీలోకి ఎంటర్ అవ్వగానే అక్కడ అందరూ కూడా ఎదురు చూస్తున్నారు మా కోసం. కాలనీ చాలా బాగుంది, ప్రశాంతంగా, అందరూ చాలా యూనిటీగా ఉన్నట్టుగా అనిపించింది నాకు. కార్తీకంగానే తెలిసిపోయింది. ఇక్కడ కాలనీలో అమ్మాయిలే కాకుండా అబ్బాయిలు కూడా అసలు ఎంత చక్కగా వాళ్ళ పద్ధతిలో వాళ్ళు చక్కగా లైన్లు గీసుకొని చూడండి ఎంత బాగా వేస్తున్నారు. వాళ్ళ యూనిటీ కూడా చాలా బాగా అనిపించింది. వాళ్ళు ఏంటంటే క్రీడా రంగానికి సంబంధించిన ముగ్గులు వేస్తున్నారు వాళ్ళు. ముగ్గులు ఎవరు ఉండద్దమ్మా, పక్కకి జరగండి అందరూ. చాలా బాగుంది. అందరూ దగ్గరికి వచ్చి పలకరించటము, ఫొటోస్ తీసుకోవటము, ఎలా ఉన్నారండి పలకరించడం, మీ వీడియోస్ చాలా బాగుంటాయి అని చెప్పటము నాకైతే చాలా సంతోషం అనిపించింది. ఈవిడ గారు వచ్చేసి విజయలక్ష్మి గారు, కాలనీలో కమిటీ మెంబర్ అనమాట. తనే అనమాట. ఆ తర్వాత ఆ పక్కన కల్పన గారు, వీళ్ళే ఫోన్ చేసి రండి రండి అని చెప్పేసి నన్ను ఇక్కడికి పిలిపించడం జరిగింది. కాలనీ సభ్యులు ఏం చేశారంటే మాకు ఒక పేపరు, పెన్ను ఇచ్చారనమాట. అంటే జడ్జిమెంట్ ఇవ్వాలి అన్నప్పుడు అవి కంపల్సరీ కదా. సో అలా మమ్మల్ని పంపించారు. మళ్ళీ ఎటువంటి పార్షాలిటీస్ అవి చూపించకుండా వాళ్ళు మా దగ్గరికి రాకుండా దూరంగా నిలబడి చూస్తున్నారు. సో మేమిద్దరమే చక్కగా ఒక్కొక్క ముగ్గు పరిశీలిస్తూ వెళ్తున్నాం అనమాట. ఏ ముగ్గులో ఎటువంటి పాయింట్స్ ఉన్నాయి అనేది మేము నోట్ చేసుకుంటున్నాము. దాన్ని బట్టి ఇద్దామని చెప్పేసి ప్రైజ్. అందరూ చాలా బాగా వేశారండి ముగ్గులు. ఆ ముగ్గులు వేయటం ఒక తీరైతే ఆ ముగ్గులలో కలర్స్ నింపటం అనేది కూడా ఒక పద్ధతి ప్రకారంగా చాలా చక్కగా నీట్గా వేశారు. మా వారికి పేపరు, పెన్ దొరికింది. చక్కగా ముగ్గులలో ఉండే థీము అనేది రాసుకుంటున్నారు అనమాట. సో అందరూ కూడా మన సంక్రాంతికి సంబంధించిన ముగ్గులే వేశారు ఆల్మోస్ట్. ఎందుకంటే ఆ ట్రెడిషన్ అనేది దీంట్లో కనపడాలి, ముగ్గులో కనపడాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది వాళ్ళు. చూడండి ఎంత చక్కగా హరిదాసు తర్వాత మనకి రైతు బిడ్డ అన్నట్టుగా
సూర్యుడు, తర్వాత గంగిరెద్దులు, పల్లెటూరు వాతావరణం అంతా కూడా వేశారు ఈ థీమ్లో. అంత బాగా అనిపించిందో మాకైతే. ఇవన్నీ రాసుకున్న తర్వాతనే కన్సాలిడేటెడ్ చేసి సెలెక్ట్ చేయడానికి కొన్ని పాయింట్స్ రాసుకొని వాటిని బేస్ చేసుకొని చేయడం. అంటే ఏదో సింపుల్గా తల్లి తీసుకొచ్చారు అని. నాకు అసలు మైక్ తీసుకొని మాట్లాడే అలవాట్లేదు, కానీ ఏదో 2 ముక్కలు చెప్పండి అంటే ఏదో 2 ముక్కలు చెప్పాను అంతే. అందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. పోటీలో పాల్గొన్నటువంటి సభ్యులందరికీ కూడా నా హార్టీ కంగ్రాచులేషన్స్. అందరూ చాలా చాలా బాగా వేశారు. ఏదో తప్పునన్నట్టుగా నేను జడ్జిమెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక్కడ. మాకు వీళ్ళు పెద్ద టాస్క్ పెట్టారనమాట. అందరూ బాగా వేసి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను కమిటీ మెంబర్ అయినటువంటి విజయలక్ష్మి గారికి. ఎంతో అభిమానంతో నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజెంటేషన్ అనేది ఇంపార్టెంట్ నా దృష్టిలో. ఎలా అంటే మీకు వాళ్ళు మీకు ఇచ్చినటువంటి టైంని బట్టి ఇన్ టైంలో ముగ్గును వేయటం కానివ్వండి, కలరింగ్ వేయటం కానివ్వండి, తర్వాత ప్లేస్ మీకు ఇచ్చిన ప్లేస్ని కరెక్ట్గా అంటే మెజర్స్తో మీరు వేయటం కానివ్వండి, కాన్సెప్ట్ కానివ్వండి. సో కాన్సెప్ట్ పరంగా మీరు వేసిన ముగ్గులు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇంకా బాగా ఉండేది అని అనిపించింది నాకు. ఎందుకంటే ఎంత మంచి కాన్సెప్ట్ వేశారు చాలామంది. రంగోలీ పరంగా బాగా వేశారు, కాన్సెప్ట్ పరంగా చాలా బాగా వేశారు. లేదా కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల జడ్జిమెంట్ అనేది విన్నర్స్ని ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రమే ఇవ్వాలి. కాబట్టి మేము అలా ఇవ్వడం జరిగింది. ప్లీజ్ ఏమీ అనుకోకండి, తిట్టుకోకండి. నిజానికి నా దృష్టిలో అందరూ విన్నర్సే. మళ్ళీ చెప్తున్నా, ఇలాంటి సంస్కృతి సాంప్రదాయకరమైనటువంటి కార్యక్రమాలను మీరు కమిటీ మెంబర్స్ అందరూ కూడా చేపట్టడం అనేది చాలా గొప్ప విషయం. అది చాలా హ్యాపీగా ఉంది. కమిటీ మెంబరు రేఖ గారికి కూడా నిజంగా హార్టీ కంగ్రాచులేషన్స్. మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. జై హింద్. లక్ష్మీ నగర్ టౌన్షిప్ లో ఉండే సభ్యులందరికీ కూడా గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ, వారందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో పాటుగా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. అవన్నీ కూడా రాసుకోవటం జరిగింది. ప్రతి పాయింట్స్ అన్ని కూడా ప్రతి ముగ్గు దగ్గరికి వెళ్ళి మేము ఎంతో ఎక్సర్సైజ్ చేసాం. పాయింట్స్ రాసి వాటిని సెగ్రిగేట్ చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ ఏ వాటికి ఇవ్వాలి, ఏ కాన్సెప్ట్ని దృష్టిలో పెట్టుకోవాలి, సంక్రాంతి విశిష్టతను కూడా దృష్టిలో పెట్టుకొని కొంతమంది మహిళలు వాళ్ళ యొక్క ముగ్గు రూపంలో సంక్రాంతి విశిష్టతను చాలా చక్కగా తెలియజేశారు. మేమైతే చాలా ఇంప్రెస్ అయిపోయాం దాంట్లో. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ డిసైడ్ చేసినప్పుడు మీకే తెలుస్తుంది ఆ సంక్రాంతి విశిష్టత ఏ విధంగా ఉంది అనేది. మరొకసారి కాలనీ సభ్యులందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇద్దరు దంపతులకి ఆది దంపతులాగా ఉన్నారు. అందుకే ఇంకోసారి పాదాలు వందనాలండి మీకు. ముందు మనం థర్డ్ ప్రైజ్ నుంచి వద్దాం. ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్ విన్నర్స్కే కాకుండా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళు ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు తీసుకొచ్చారనమాట. అవన్నీ కూడా ఇప్పించడం జరిగింది. మేము వెళ్ళినందుకు వాళ్ళకైతే చాలా చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అందరూ దగ్గరికి వచ్చి ఫొటోస్ తీసుకోవడం కానివ్వండి, మాట్లాడడం కానివ్వండి, చాలా బాగా ఎంకరేజ్ చేస్తున్నట్టుగా, చాలా ఎంజాయ్ చేసినట్టుగా అనిపించింది నాకు. నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
స్పెషల్గా ఉంటుంది. మాకేం డౌన్ టు ఎర్త్ అంతే. నాకు చాలా నచ్చింది. Bye. Thank you. వెల్కమ్ టు మై కాలేజ్.